హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటనంటే మీ పిల్లలకి స్టడీస్కి సపరేట్ రూమ్ ఇస్తున్నారా? ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇచ్చినప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఇచ్చేస్తే సరిపోతుందా? సో వాళ్ళు ఏం చేస్తున్నారని మనకు అవసరం లేదా? ఖచ్చితంగా అవసరం కదా. అసలు సపరేట్ రూమ్ అవసరమా? ఖచ్చితంగా అవసరం. ఎందుకనంటే ఇప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్స్, ఇద్దరు పిల్లలు ఉంటారు. సో ఒకరు చదువుకుంటున్నప్పుడు ఇంకొకరు ఆడుకుంటూ ఉంటారు. సో గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, ఇంటికి విజిటర్స్ వచ్చిపోతూ ఉంటారు. ఇవన్నీ డిస్టర్బెన్స్లో పిల్లలకి ఉంటుంది కాబట్టి చదువుకునేటప్పుడు సో సపరేట్ రూమ్ అనేది కన్ఫామ్గా కావాలి. మా చడిగాడికి ఫస్ట్ మామూలుగా హాల్లో మేబీ నేను ఉంటాను, ఏదో అఫీషియల్ కాల్స్ వస్తుంటుంది, మాట్లాడుతుంటాను. వాళ్ళు ఏమవుతుంటే ఈజీగా డైవర్ట్ అవుతుంటారు, అంటే మనం ఏం మాట్లాడుతున్నా అబ్జర్వేషన్ అయిపోతుంది. సో అటువంటప్పుడు నేను బాగా గమనించాను, సపరేట్ రూమ్ ఫస్ట్ ఇవ్వచ్చా లేదంటే ఇవ్వాలని కంపల్సరీగా నేను చెప్తాను. ఎందుకంటే మనం ఏదో వర్క్ చేసుకుంటాం, సౌండ్స్ కూడా ఈవెన్ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. కాబట్టి సో చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే పూర్తిగా తీసి కాట్ కింద వేసేసాను నేను. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మా పాపకి స్టడీ రూమ్కి ఇచ్చేసాను నేను. సో ఇచ్చేసినంత మాత్రాన నా బాధ్యత అయిపోయింది అనుకుంటే చాలా రాంగ్ అనమాట. నా పాపే కాదు, ఎవరికైనా కానీ వాళ్ళు చదువుకుంటున్నప్పుడు ఫోన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు స్టడీస్కి ఫోన్, గూగుల్ చాలా అవసరం కదా. సో ఫోన్ అయితే మనం కంపల్సరీగా ఇవ్వాలి. సో చదువుకే యూజ్ చేస్తున్నారా అని అంటే మనకే పెద్దవాళ్ళకి జనరల్గా ఫోన్ ఎలా అడిక్ట్ అయిపోయినామంటే, ఎక్కడన్నా ఒక పని మీద వెళ్తాము, ఒక 10 మినిట్స్ గ్యాప్ వచ్చిందంటే వెంటనే ఫోన్, చుట్టుపక్కల జనాలు ఎవరున్నారు, మనుషులు ఎవరున్నారు కూడా మనం గమనించుకో, ఫోన్ తీసుకొని చూసుకుంటూ ఉంటాం. అలా అడిక్ట్ అయిపోయినారు అందరూ. పక్కన అసలు ఈవెన్ ట్రావెల్స్లో కానీ ఎక్కడన్నా పని మీద వెళ్ళి చిన్న గ్యాప్ 10 మినిట్స్ చాలు గ్యాప్. అంతెందుకు, ఇంట్లో పర్సన్స్ కూడా ఫ్యామిలీతో ఉండి స్పెండ్ చేసి మాట్లాడేంత టైం కూడా లేకుండా 10 మినిట్స్లో ఫోన్ తీసుకొని స్క్రోలింగ్ చేసుకొని చూసుకుంటూ ఉంటారు. పోనీ కుదురుగా ఏదైనా 5 నిమిషాలు చూస్తారా? చూడు, 1 నిమిషమే షార్ట్స్ స్క్రోల్, అది కూడా 1 నిమిషం చూస్తారా? లేదు, స్క్రోల్ చేసుకుంటూ పోతారు. అంత అడిక్ట్ అయింటారు కదా. సో మరి పిల్లలు అడిక్ట్ కారా? కాబట్టి మనము డోర్స్ మాత్రము క్లోజ్ చేయమని చెప్పకూడదు. విండోస్ వెంటిలేషన్ కోసం ఓపెన్ చేసి ఉండాలి. ఆఫ్ కోర్స్ డోర్స్ మాత్రం క్లోజ్ చేసే చాయిస్ ఎప్పుడు ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రైవసీ వచ్చి వాళ్ళు చూడలేదు కదని చెప్పని మొబైల్స్ స్టడీ కోసం చూస్తూ ఉంటారు. అక్కడ ఏదైనా వీడియో కనిపిస్తుంది, వెంటనే దాని మీద అడిక్ట్ అవుతారు. ఇంకో స్టడీస్ పక్కన పెట్టి తనకి వెళ్తూ ఉంటారు. సో కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాళ్ళు స్టడీసే చేస్తున్నారా లేదని. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం, అందరు చాలా మంది పిల్లలు ఇప్పుడు అంటే లోపల చదువుకోవడం అనేది అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే స్కూల్స్లో అదే అలవాటు చేస్తున్నారు. మనం చిన్నప్పుడు ఎలా చేసేవాళ్ళం, గట్టిగా లౌడ్గా చదివేవాళ్ళం. పక్కన అసలు మనకు సపరేట్ రూమ్లు ఉండేవి కాదు కదా. అందరినీ గ్రూప్గా కూర్చోబెట్టి అది కూడా లౌడ్గా చదవమని చెప్పేవాళ్ళు. ఆ లౌడ్నెస్లో కూడా మన కాన్సన్ట్రేషన్ మనకు ఉండేదన్నమాట. ఇప్పుడు లౌడ్గా చదవరు. అట్లీస్ట్ మనకు వినిపించే విధంగా అయినా కానీ కొంచెం లౌడీగా చదవమని మనం చెప్పాలి. సౌండ్ చేసుకో అంటే కొద్దిగా బయటకి చదవమని చెప్పాలన్నమాట. అది ఫస్ట్ మనకి పిల్లలకు నేర్పించాలి, మరీ గట్టిగానే కాదు. సో అప్పుడు ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటుంది, వాళ్ళు మన పనులు చేసుకుంటున్న, వాళ్ళు చదువుకుంటున్న లేదనేది మనకు తెలుస్తుంది అనమాట. సో అదైతే ముఖ్యంగా అలవాటు చేయించాలన్నమాట. సో సపరేట్ రూమ్ అంత ఎంత అవసరమో మన అబ్జర్వేషను, మన గట్టిగా చదవమని చెప్పడం కూడా చాలా అవసరం అని నా ఉద్దేశం. సో మీలో ఎంతమంది దీనికి ఓకే అంటారు? సో ఇది నిజమే అనుకుంటే కామెంట్ చేయండి. సో నాకు తెలిసిన విషయం నేను షేర్ చేసుకుంటున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? సో పిల్లలకి సపరేట్ రూమ్ అనేది స్టడీస్కి ఇవ్వండి, ప్లస్ అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. మొబైల్ స్టడీస్కి మాత్రమే చూసే విధంగా చూడండి. వాళ్ళు స్టడీస్ అయిపోయిన తర్వాత మిడ్ నైట్ ఎప్పుడో ఒకసారి మీరు ఒకసారి వాళ్ళు చూసిన హిస్టరీని చూడండి. వాళ్ళు నిజంగా స్టడీకే యూజ్ చేస్తారు. అది కూడా డిలీట్ చేసే ఆప్షన్స్ ఉంది ఆఫ్ కోర్స్, కానీ జీబీ ఉంటుంది కదా, వాళ్ళు ఎంత జీబీ వాడారని కూడా తెలుస్తుంది కదా. సో రోజు అబ్జర్వేషన్ అవసరం లేదు. ఒక కాన్ఫిడెన్స్ మన పిల్లల మీద వచ్చే విధంగా ఒక 1 వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుంది. మనం మొక్క గింజ వేసేస్తే చాలండి, ఆ మొక్క కరెక్ట్గా పెరుగుతుందో లేదో చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నాను.
పిల్లలు చిన్న మొక్క లాంటి వాళ్ళు, అది కూడా తీగ లాంటి వాళ్ళు. ఆ తీగ కరెక్ట్గా అల్లుకుంటుందా లేదని చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసిన విషయం నేను షేర్ చేసుకుంటున్నాను. నేను నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.